మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకు అసలు ఫిల్మ్ క్లబ్ పెట్టాలంటే ఈరోజు ఫిల్మ్ యాక్టివిటీకి సంబంధించి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ సెంటర్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఉండేదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. దానికి మేము ఆ రోజు అనుకుంది ఏంటంటే ఒక కేవలం క్లబ్ అంటే ఏదో కార్డ్స్, స్పోర్ట్స్ ఇవే కాదు, టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లేకపోతే మిగతా అందరూ గ్రాఫిక్స్ ఇచ్చి ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో అవన్నిట్లో వైజాగ్లో ఈరోజు కళాకారులకు పదవలేదు, ఆర్టిస్టులు పదవలేదు. అటువంటి అన్నీ కూడా చేయాలంటే ఒక యాంకర్ ఉండే ప్లేస్ ఉండాలి. దానికి ఇది బాగుంటుంది చేసుకుంటే దానికి అనుకున్నాం. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్లో ఫిల్మ్ క్లబ్ ఎలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కెరాపట్ రాసుకుని దాన్ని మించిన ప్లేస్ తయారు చేసుకుంటున్నాం. మీకు తెలుసు గతంలో కూడా విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్. సినిమాలు తీయాలంటే బాలచంద్ర గారు కావచ్చు, భారతరాజు గారు, ఆచార్య రాఘవేంద్ర గారు కావచ్చు, తీసిన ప్రతి సినిమాలు కూడా ఎంతో కొంత పాట కట్టిస్తే హిట్ అవుతున్న సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ అంతేకాదు వైజాగ్ సంబంధించి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన హిల్స్ ఉన్నాయి, మంచి గ్రామీణ ప్రాంతం, ఏజెన్సీ అరకు లేకపోతే ఇటువంటి పాడేరు లాంటి ప్రాంతం. నీకు అన్నిటికీ సంబంధించి పీపుల్ సపోర్ట్. ఏదైనా షూటింగ్లు గీటింగ్లు జరుగుతుంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, మా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేలాంటి ఒక పాజిటివ్ మూడ్ ఉన్న పబ్లిక్ కూడా. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇటువంటి కొంచెం ఫెసిలిటేట్ చేసి కానీ ఎంకరేజ్ చేస్తే ఇది ఒక ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు సినిమా ఇండస్ట్రీతో అది ఎందుకో తెలియదు, ఫస్ట్ నాకు సంబంధాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, నగరపాలిక కావచ్చు. నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అందరూ కూడా వైజాగ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే అది ప్రాపర్గా ఇంకా టేక్ఆఫ్ కానీ కొన్ని ఫెసిలిటీస్ కానీ ఇప్పుడే ఎన్ఆర్ రెడ్డి గారు కింద ఇద్దరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ కొన్ని ఇష్యూస్ చెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేసి ఏదైతే లో క్లాస్ టికెట్లు ఎత్తేసారు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని అదర్ ఇష్యూస్ కూడా వాళ్ళంతా కూడా మాట్లాడి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తే డెఫినెట్గా అందరూ వస్తారు. నేను హీరోలతో మాట్లాడాము, ప్రొడ్యూసర్తో మాట్లాడుకున్నాం, డైరెక్టర్తో మాట్లాడుకున్నాం. అందరూ కూడా వైజాగ్ అంటే పాజిటివ్ కూడా డెఫినెట్గా మంచి ప్లేస్ మాకు ఇంట్రెస్ట్ అవుతుంది. బట్ ఎందుకు రావట్లేదంటే అది కరెక్ట్గా జరగట్లా. ఖచ్చితంగా వాళ్ళకి స్టూడియోలో కొంతమంది అప్పుడు రామారెడ్డి గారికి నేను ఎంపీ ఉన్న టైంలో నాతో పాటు ఆయన ఎంపీ అందరం కలిసి ఇప్పుడు కృష్ణబాబు గారు జాయింట్ కలెక్టర్గా ఉంటే ఆయన ల్యాండ్ అలాట్ చేసి ఇప్పుడు రామారెడ్డి స్టూడియో ఆరోగ్య ఇట్లాగా మొత్తం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను భవిష్యత్తులో అల్లూరి గారు స్టూడియో పెడతా ఉన్నారు, చిరంజీవి గారు ఏదో మంచి ల్యాండ్ ఇచ్చి ఆయన పెట్టాలని స్టూడియో ఐడియా ఉంది. ఇట్లా చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసి వైజాగ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి హబ్గా చేయాలనేది ఒక దీంట్లో ఈ ఫిల్మ్ క్లబ్ క్రూషియల్ రోల్ ప్లే చేయాలని మాట. ముందుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గంటా శ్రీనివాసరావు గారికి ఓటమి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు ఈ రాష్ట్రంలో. దానికి ఇక్కడ భీమిలి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రదేశము భీమిలి. దాంట్లోనే ఈ ఫిలిం నగర్ క్లబ్ ఇక్కడ ఉండటము, నేను గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారిని నేను ఒక ప్రక్షాళన చెయ్యాలి, మంచి అత్యంత అద్భుతంగా ఈ ఫిలిం నగర్ క్లబ్ ని మనం కట్టి ప్రజలకి అట్లాగే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారికి తగిన న్యాయం చేయవలసిన బాధ్యత మనం ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకు మీరు దీన్ని రోల్ గా తీసుకుని మీరు ముందుండి నడిపించండి అంటే వారు ఇందాక చెప్పినట్టుగా ఈ స్థాయిలో ఉండి మనం దీనికి ఇంకా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే నేను టేకప్ చేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను సార్ అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుందని చెప్పి అందుకని చెప్పి ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. అట్లాగే నేను ఇంతకుముందు కొన్ని అసోసియేషన్స్ లో ప్రెసిడెంట్ గా చేశాను. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సుమారు 10-12 సంవత్సరాలు చేశాను. అట్లాగే ఐటీ పార్క్స్ అసోసియేషన్, మన విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాను. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్లాగే విశాఖపట్నం గౌరవాన్ని కూడా మనం బయటికి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకు నేను గంటా గారిని అడిగినప్పుడు నువ్వు నామినేషన్ వేయండి అని చెప్పిన ప్రకారం నేను నామినేషన్ ప్రెసిడెంట్ గా వేశాము. కానీ ఇక్కడెక్కడ కూడా రాజకీయాలతో సంబంధం లేదు, కేవలము అందరినీ కూడా ఒక సోషల్ ఈక్వేషన్స్ ప్రకారం ఉండి, సరే రకరకాల కారణాలతోటి అది అంత ముందు వేసింది క్యాన్సిల్ అయింది ఎన్నికల ప్రక్రియ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వారు ఎప్పుడైతే క్లబ్ మేనేజ్మెంట్ వారు డేట్ ఇస్తారో మళ్ళీ దాని ప్రకారము మళ్ళీ ఒక ప్రాసెస్ పెట్టుకుని చెయ్యాలనేది ఉద్దేశం. కానీ ఒక్కటి ఏంటంటే
విశాఖపట్నం కూడా, విశాఖపట్నంలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఆల్రెడీ ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్ లో ఉన్నవారు మెంబర్స్ అత్యంత గౌరవంగా అరే మనకు ఒక అద్భుతం వచ్చింది అనే ఉద్దేశంతో ఉండేటట్టు ప్లాన్స్ ముందుగా ఉండబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటారు. అందరూ దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిన అవసరం ఉంది. అట్లాగే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి దృష్టికి గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా మనం ప్రస్తావించడము, వాటిని కూడా రిక్వెస్ట్ చేయడం, తప్పనిసరిగా చేద్దామని చెప్పడం. ఇప్పుడు ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా ఫుల్ గా పుష్ చేసి ఇద్దరం కలిసి తప్పనిసరిగా ఇది ఫిలిం నగర్ క్లబ్ ని ఒక అత్యంత వైభవంగా, ఒక చాలా ప్రెస్టీజియస్ గా, అంటే నెంబర్ 1 కావచ్చు, నెంబర్ 2 కావచ్చు, అంటే విశాఖపట్నంలో ఉన్న క్లబ్స్ లో ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాలనేది నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడా కూడా రాజకీయాలకి తావు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగించాలనేది ఒక తాపత్రయంతో ఉన్నాము. దీంట్లో వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ లేదు. ఇది కేవలం విశాఖపట్నం భవిష్యత్తు గురించి చేసే ప్రక్రియ. ఒకటి తయారు చేసుకుంటాం. ఆ రోజున్న క్వశ్చన్స్ పెట్టి ఆ రోజు బైలాస్ అనేది దాన్ని కాన్స్టిట్యూషన్ లాంటి కూడా మార్చుకోవచ్చు. అక్కడ యాక్చువల్ గా ఆ 7 లక్షలతో స్టార్ట్ చేశారు. ఆ పర్పస్ సర్వే ఉంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. నేను తను లేకపోతే గురించి మళ్ళీ క్లబ్ లో ఇలా మాట్లాడుతున్న పరిస్థితి. మనం 2015లో స్టార్ట్ చేసింది, ఇప్పుడు 2025లో ఉన్నాం. 10 ఏళ్ల తర్వాత ఉన్న పరిస్థితి ఏంటంటే రోజు మీ మీడియాలో ప్రముఖంగా వచ్చేది ఏంటంటే పరువు పోయా, లేకపోతే ఇంకోటి పోయా, ఇట్లా వివాదాలు. ఇవి ఏ క్లబ్ లో ఇటువంటి న్యూస్ రాట్లా. ఆ వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంటర్ఫేర్ కావాల్సి వస్తుంది. దాన్ని అవసరం వస్తే బైలాస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఏది కూడా తనైనా లేకపోతే నూరైనా నేనైనా ఇంకోరైనా దీంట్లో పర్మనెంట్ గా మేము ఉండి దీంట్లో పెత్తనం చేయాల ఉద్దేశం కాదు. క్లియర్ గా ఒకటే చెప్పాము, ఏ పర్పస్ అయితే స్టార్ట్ చేశామో ఆ పర్పస్ డివైడ్ అయిపోయింది, ఇది వివాదాలకు కేంద్రం అయిపోయింది, అనుకున్న ప్రోగ్రెస్ జరగట్లేదు. దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి పట్టాలు ఎక్కించి దీన్ని గాడిలో పెట్టిన తర్వాత ప్రొఫెషనల్ వేలో దీన్ని ఒక మోడల్ క్లబ్ గా చేయాలి తప్ప దీంట్లో ఒక పెద్ద ఆయన తీసేసి ఒక చిన్న ఆయన ఉండాలి, చిన్న ఆయన తీసి ఉండాలి, ఆ పార్టీ కాదు ఈ పార్టీ ఉండాలి. అందుకే క్లియర్గా రాజకీయాలకు, పార్టీలకు, ఇంకో దానికి ఉందని సంబంధం కాదు. అందరికీ పొందేది ఒక మోడల్ క్లబ్ గా చేయాలి. సుమారు మోర్ దెన్ 3 years అయింది. అప్పుడు నేనేమి రాజకీయ ప్రజాప్రతినిధి కాదు. నేను ముందు మెంబరు, తర్వాత రాజకీయంలోకి ఎన్నికవటం జరిగింది. ఇది కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా దీనికి సంబంధం లేనటువంటి విషయము. ఇప్పుడు గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు, ఏవియేషన్ మంత్రి గారు కూడా విశాఖపట్నం ఉన్నారు. వారితో పాటు గంటా శ్రీనివాసరావు కూడా వారిని కలవటం జరుగుతుంది. విశాఖపట్నానికి, విజయవాడకి ఎయిర్ ఏవియేషన్ నుంచి కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. అంటే విశాఖపట్నం నుంచి విజయవాడకి ఉదయం వరకు 2 ఫ్లైట్స్ ఉండేవి. ఇప్పుడు ఒక్క ఫ్లైట్ కూడా లేదు. ఉదయం కేవలం సాయంత్రం 2 ఫ్లైట్స్ ఉన్నాయి తప్ప ఉదయం లేని వలన విశాఖ ప్రజలే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం అందరూ కూడా బిజినెస్ పీపుల్ అనేది చాలా నిరుత్సాహమైన పరిస్థితిలో ఉంది. నేను ఇప్పుడు మీ అందరి ద్వారా నేను గంటా శ్రీనివాసరావుని కోరుతున్నాను. తప్పనిసరిగా అక్కడ ఏదైతే వైజాగ్ టు విజయవాడ ఉదయం ఫ్లైట్ కూడా ఉండేటట్టు చేయవలసిందిగా మరి ఒక్కసారి ప్రజలందరి తరఫున కూడా గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారిని, అట్లాగే గంటా శ్రీనివాసరావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను.